ప్రపంచాన్ని నడిపించే పవర్ వెనకాల ఎప్పుడూ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా. కానీ ఒకడున్నాడు, ఆ సీక్రెట్స్నే తన పవర్గా మార్చుకున్నాడు. అతని పేరే జెఫ్రీ ఎప్స్టీన్. ఇది అతని కథ. అసలు ఆలోచించండి, ఒక మామూలు హైస్కూల్ టీచర్ కేవలం కొన్నేళ్లలోనే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్, బిలియనేర్లు, సెలబ్రిటీల మధ్యలో ఎలా చేరగలిగాడు? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వారసత్వం అంతకన్నా లేదు. మరి ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ కథలో మనం చేయబోయేది. ఎప్స్టీన్ అరెస్ట్ అవ్వగానే ఇక ప్రపంచంలోని పెద్ద పెద్ద తలకాయల రహస్యాలన్నీ బయటపడతాయని అందరూ అనుకున్నారు. ఒక పెద్ద తుఫాన్ రాబోతోందని అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ తుఫాన్ రానేలేదు. రాకముందే అంతా సైలెంట్ అయిపోయింది. అఫీషియల్ రీజన్ ఏంటో తెలుసా? సూసైడ్, ఆత్మహత్య అట. కానీ ఒక్క నిమిషం, దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ ఉన్న జైల్లో ప్రపంచం మొత్తం చూస్తున్న ఒక ఖైదీ ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు? ఇక్కడే అసలు అనుమానాలు మొదలయ్యాయి. ఆ రాత్రి ఏం జరిగిందో చూస్తే అది కేవలం సెక్యూరిటీ ఫెయిల్యూర్లా అస్సలనిపించదు. ఎవరో కావాలనే ప్లాన్ చేసినట్టుంటుంది. ఇవి మామూలు తప్పులు కావు. మీరే ఆలోచించండి. అతని సెల్ బయట ఉన్న 2 కెమెరాలు సరిగ్గా అదే టైంకి పనిచేయలేదు. డ్యూటీలో ఉన్న గార్డ్లు నిద్రపోతున్నారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందే అతని సెల్మేట్ను వేరే చోటికి మార్చారు. ఇవన్నీ అన్నీ ఒకే రాత్రి జరిగాయి. ఇది యాదృచ్ఛికమంటే నమ్మగలమా? అన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నట్టు లేదా? సో అసలు ప్రశ్న ఇదే. ఇదంతా అనుకోకుండా జరిగిందా, లేక ఎవరినో కాపాడటానికి, కొన్ని నిజాలు బయటకు రాకుండా ఉండటానికి కావాలన్నే చేయించారా? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే ముందు మనం అసలు జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరో తెలుసుకోవాలి. అతని పవర్కి అసలు సోర్స్ ఏంటి? అతని గతాన్ని ఒకసారి చూద్దాం. బయట ప్రపంచానికి చూస్తే అతను ఒక పెద్ద ఫైనాన్షియర్, లగ్జరీ లైఫ్, పవర్ఫుల్ కాంటాక్ట్స్. కానీ ఆ ముసుగు వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది. అతనొక డేంజరస్ మైండ్. అతని ఎదుగుదల అదృష్టం కాదు, అది ఒక పక్కా క్యాలిక్యులేటెడ్ ప్లాన్. డబ్బుని ఒక ఆయుధంగా ఎలా వాడాలో అతనికి బాగా తెలుసు. అతని కెరియర్లోనే ప్రతి అడుగు చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. ఫస్ట్ వాల్ స్ట్రీట్లో డబ్బుని ఒక వెపన్లా ఎలా వాడాలో నేర్చుకున్నాడు. తర్వాత సైలెంట్గా దేశంలోనే పెద్ద పెద్ద నెట్వర్క్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్తో కూడా అతనికి సంబంధాలున్నాయని అంటారు. కానీ అతని అసలైన పవర్ డబ్బులో లేదు. ఆ డబ్బుతో అతను నిర్మించుకున్న ఒక సీక్రెట్ ప్రపంచంలో ఉంది. అదే బ్లాక్మెయిల్ నెట్వర్క్. అవును, అతని అతి పెద్ద బలం డబ్బు కాదు, బ్లాక్మెయిల్. డబ్బు కేవలం ఒక టూల్ మాత్రమే. అసలైన ఆయుధం ఇతరుల రహస్యాలు, వారి బలహీనతలే ఇతని బలమన్నమాట. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ ఆపరేషన్. జెఫ్రీ ఎప్స్టీన్, అతని పార్ట్నర్ గిలేన్ మ్యాక్స్వెల్, వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద నెట్వర్క్ను నిర్మించారు. వాళ్ళ టార్గెట్స్ ఎవరో తెలుసా? వరల్డ్ లీడర్స్, టాప్ బిజినెస్ మెన్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు. వాళ్ళని ఏదో ఒక విధంగా బలహీనపరిచి కంట్రోల్లోకి తెచ్చుకోవడం, ఆ తర్వాత ఆ పవర్ని వాడుకోవడమే వాళ్ళ ప్లాన్. ఈ నెట్వర్క్కి సెంటర్ పాయింట్ ఏంటో తెలుసా? ఒక ప్రైవేట్ ఐలాండ్. విలాసవంతమైన పార్టీలు, సీక్రెట్ మీటింగ్స్, బయట ప్రపంచానికి తెలియని ఎన్నో కథలు ఆ మూసిన తలుపుల వెనక నడిచాయి. సరే, ఇప్పుడు మళ్ళీ మనం అతని మరణం విషయానికి వద్దాం. ఆలోచించండి, ఇంతమంది పవర్ఫుల్ పీపుల్ సీక్రెట్స్ తెలిసిన ఒక వ్యక్తి అతని ఎవరు సైలెంట్ చేయాలనుకుంటారు? అతను బతికి ఉంటే ఎవరికి ప్రమాదం? ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో కొన్ని పెద్ద పెద్ద పేర్లు బయటకొచ్చాయి నిజమే, కానీ పూర్తి లిస్ట్ ఎప్పటికీ పబ్లిక్లోకి రాలేదు. ఆ ఫుల్ లిస్ట్ బయటికొస్తే ఎవరి పరువు పోతుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఇదంతా జరుగుతోంది? అంటే చూడండి, ఇది కేవలం ఒక్క వ్యక్తి కథ కాదు, ఇది ఒక పవర్ స్ట్రక్చర్ కథ. డబ్బు, అధికారం, రహస్యాలు కలిసి ఒక సిస్టమ్ని ఎంత లోతుగా మార్చేయగలవో చెప్పే కథ ఇది. సో ఎప్స్టీన్ నిజంగా ఎవరిని కంట్రోల్ చేశాడు? అతని చేతిలో కీలుబొమ్మలుగా మారిన ఆ పెద్ద మనుషులు ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పటికే సమాధానం దొరకలేదు. మరియు అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, అతన్ని ఎవరు సైలెంట్ చేశారు? అతని మరణం వెనుక ఉన్నది ఎవరు? ఆ రహస్యాలు ఎప్పటికీ బయటకు రాకుండా అడ్డుపడింది ఎవరు? నిజమేంటో ఇంకా తెలియదు. కాని సమాధానం కోసం ప్రపంచం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.